హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్ అయితే ప్రభుత్వం అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు ఎప్పుడు పెంచుతారా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ కొత్త పింఛన్లను ఎప్పటి నుంచి పెంచుతారని లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ కొత్త పింఛన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది. ఇక మన మంత్రి సీతక్క గారు కూడా వికలాంగుల క్రీడా పోటీలను ప్రారంభిస్తూ కూడా వారికి సంబంధించి ఈ యొక్క పింఛన్లను వికలాంగుల పింఛన్లను ఎప్పటిలోపు పెంచుతారనే దానిపైన కూడా సీతక్క గారు కూడా తెలియజేయడం జరిగింది, అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి పెంచుతారు, అలాగే ఈ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పింఛన్లను ఏ తేదీ వరకు జమ చేస్తారు, ఇక ఈ రోజు ఏ జిల్లాల వారికి ఆసరా పింఛన్లు జమ అవుతాయి, ఇక మనం ఎప్పుడు బ్యాంకులకు వెళ్ళి మనకి పైసలు అనేది తీసుకోవాలి, ఈ పెన్షన్ పైసలు అనేది, ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. చాలామంది ఏంటంటే చూడనట్టు వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే 1 నిమిషం లేదా 2 నిమిషాలు మాత్రమే చూస్తున్నారు. ఇలా చూస్తే కనుక మీకు సమాచారం అనేది అర్థం కాదు. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా నాకు సపోర్ట్ చేయాలండి. మీరు తప్పకుండా ఇక్కడ వీడియోలో నేను ఎదురుగా ఒక QR కోడ్ ఇచ్చాను. ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. అలాంటి వికలాంగులకు సహాయం చేయడానికి ఏమైంది చెప్పండి అన్న. మీరు ఎంతో డబ్బులు అనేది వేస్ట్గా ఖర్చు పెట్టేస్తుంటారు, వృధాగా ఎంతో పైసలు అనేవి అయిపోతుంటాయి. కాబట్టి అందులో కొంత భాగాన్ని మాలాంటి వారి కోసం ఉపయోగించండి. తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఎదురుగా కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది ఏంటంటే చూడనట్టు వెళ్ళిపోతూ ఉన్నారు. తప్పకుండా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది మనకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు కానీ హెల్ప్ చేయలేకపోతున్నారు. ఇప్పుడే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్పే ఓపెన్ చేసి మీ విలువైన సహాయాన్ని 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు మరొక రిక్వెస్ట్ అండి. తప్పకుండా మీరందరూ కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళంతా కూడా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ సింబల్ ఉంది, ఆ సింబల్ పైన టచ్ చేయండి. లైక్ చేసినట్టు అవుతుంది వీడియోని. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ వస్తుంది. ఆ వాట్సాప్ ద్వారా మీ విలువైనటువంటి అంటే ఈ యొక్క వీడియో లింక్ను మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పింఛన్లకు సంబంధించిన ఆదేశం అంటే ఎలా అప్లై చేసుకోవాలి అంటే వివరాలన్నీ కూడా వారు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి మనకు ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇక అంతేకాకుండా నేను వీడియోలో చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్న. మీరు ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంటారు. ఇక్కడ ఎదురుగా వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 కాబట్టి తప్పకుండా QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల పెంపు కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మన మంత్రి సీతక్క గారు కూడా ఈరోజు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి నిన్నటి రోజున. ఇక మంత్రి సీతక్క గారు మన వికలాంగుల క్రీడా పోటీలను ప్రారంభిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఇప్పటికే వికలాంగులకు న్యాయం చేయాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల అయితే ఈ పింఛన్ల పెంపు విషయాన్ని అయితే పక్కన పెట్టడం జరిగింది. ఇక ఎట్టకేలకు అన్ని కూడా సెట్ అయ్యి తప్పకుండా వికలాంగులందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారు. ఇక వికలాంగుల పింఛన్ను 6,000 రూపాయలకు పెంచుతూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు. ఇక డిసెంబర్ నెల నుంచి మీకు పింఛన్ల పెంపు అయితే ఉంటుందని కూడా మంత్రి సీతక్క గారు కూడా తెలియజేశారు. అంతకుముందు మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ మిగిలినటువంటి మంత్రులు కూడా ఈ యొక్క విషయమై స్పష్టతనైతే ఇచ్చారనమాట. ఇక మాలాంటి వికలాంగులందరికీ కూడా ప్రస్తుతానికి 4,000 రూపాయల పింఛన్ అయితే ఇస్తున్నారు. ఇక మనలాంటి వికలాంగులందరికీ కూడా 6,000 రూపాయల పింఛన్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక ఇప్పటికే పింఛన్లు పెంచాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల చేత అయితే ఇప్పటి వరకు కూడా పింఛన్లు అయితే పెంచలేకపోయాం. ఇక పింఛన్లన్నీ కూడా డిసెంబర్ నుంచి కూడా
ఈ కొత్త పింఛన్లను పెంచి లబ్ధిదారులందరికీ కూడా న్యాయం చేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు మన డిసెంబర్ 7వ తారీఖు వస్తే మన తెలంగాణ ప్రభుత్వం సంవత్సర కాలం పాటు పాలన పూర్తి చేసుకున్నట్లు అవుతుందన్నమాట. ఇక ఈ సంవత్సర కాలంలో పూర్తి చేసుకున్న కారణంగా మనకు ప్రజలకు ఏం చేసాం, ఇప్పటి వరకు కూడా ఏ పథకాలు అమలు చేసాం, ఇక ఏ పథకాలు అమలు చేయబోతున్నాం అనే విషయాలను మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన విజయోత్సవాలని మనకు చేయబోతున్నారండి. డిసెంబర్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా ఉంటాయి. ఇక డిసెంబర్ 3న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఉంటుందని, ఈ ప్రజాపాలన విజయోత్సవ సభలో అనేక పథకాలపైన అనేక విషయాలపైన కూడా స్పష్టతనిచ్చే అవకాశం ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. ఇక ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి మనకు ఎంతో మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో పింఛన్దారులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ యొక్క మన ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకోబోతుంది. ఇప్పటికే పింఛన్దారులందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఎక్కడ చూసినా ధర్నాలు చేయడం కానీ మనకు ప్రభుత్వం పైన అసంతృప్తిగా ఉన్నారనమాట. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ పింఛన్ల పెంపు విషయమై కీలక ప్రకటన అయితే చేశారు. ఇక డిసెంబర్ నుంచే మనకు పింఛన్ల పెంపు అయితే ఉంటుందని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రస్తుతానికైతే అక్టోబర్ నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ అయితే కొనసాగుతోంది. ఈ అక్టోబర్ నెల ద్వారా అక్టోబర్ నెల పింఛన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా పింఛన్ల పెంపు అయితే కొనసాగుతోందనమాట. ఇక ఈ పింఛన్ల పంపిణీ అయితే చేస్తున్నారు అక్టోబర్ నెలకు సంబంధించి. ఇక ఇప్పటికే మనకు 15 జిల్లాలకు పింఛన్లు అయితే విడుదల చేశారు. ఇక ఈ 15 జిల్లాల వారికి పంపిణీ అవుతూ ఉన్నాయన్నమాట. తర్వాత మిగిలినటువంటి జిల్లాల వారికి కూడా పంపిణీ చేస్తామన్నారు. ఇక 26వ తారీఖు నుంచి కూడా పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభమైంది. ఇక వచ్చే నెల 5వ తారీఖు వరకు కూడా ఈ పింఛన్ల జమ అయితే ఉంటుందని కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక అక్టోబర్ నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ అయితే కొనసాగుతోంది. ఈ అక్టోబర్ నెలలో కూడా తెలంగాణ ప్రభుత్వం పాత ఆసరా పింఛన్లు మాత్రమే జమ చేయడం జరిగిందనమాట. అంటే వృద్ధులు, వితంతువులకు, నేతన్నలకు, ఒంటరి మహిళలకు వీళ్ళందరికీ కూడా 2016 రూపాయల పింఛను, నెలవారీ పింఛను. ఇక నాలాంటి వికలాంగులకైతే 4000 రూపాయల పింఛన్ అయితే విడుదల చేసింది, 4016 రూపాయలను. ఇక పాత పింఛన్లే జమ అవుతూ ఉన్నాయన్నమాట. ఇక కొత్త పింఛన్లకు సంబంధించి కూడా మంత్రి సీతక్క గారు కూడా ఇప్పటికే అప్డేట్ అయితే ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఈ డిసెంబర్ నెలలో తప్పకుండా కొత్త పింఛన్ల పెంపు అయితే ఉంటుందని కూడా మనకు మంత్రులు అయితే తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక ఈ విషయాన్ని ఇప్పుడే సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ పింఛన్ల పెంపు విషయం పైన ప్రభుత్వం అయితే స్పష్టంగా ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ పింఛన్దారులు ఉన్నారో వారందరికీ కూడా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుందని, ఈ పింఛన్లను పెంచిస్తామని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు మన పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం. తప్పకుండా చేయుత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఈ పింఛన్లను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కూడా అధికారిక ప్రకటన అయితే రాబోతోంది. ఇక ఆసరా పింఛన్లు అయితే అక్టోబర్ నెలకు సంబంధించి వచ్చే నెల 5వ తారీఖు వరకు కూడా పంపిణీ చేయబడుతుందని కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. ఇది అప్డేటు పింఛన్లకు సంబంధించి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని కూడా నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను.